హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మనం కోరుకుంటున్న ప్రతి కోరిక మన సాయి తండ్రి వింటున్నారు. మనం ఎంత పెద్ద కష్టంలో ఉన్నా మన సాయి తండ్రి మనతోనే ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోకండి. గట్టిగా నమ్మకంతో మీ ప్రయత్నం మీరు చెయ్యండి. బాబాగారు మన ప్రతి కోరికను అనుగ్రహిస్తారు. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనతో బాబాగారు చెబుతున్నారు, తల్లి, నీ దిగులు తొలగే ఒక మంచి మాటను చెబుతాను, విను. తరువాత నువ్వు తప్పకుండా సంతోషాన్ని పొందగలవు. బిడ్డ, నువ్వు పడుతున్న ప్రతి బాధ నాకు తెలుసు. నీ సమస్యలు నేను చూడకుండా ఉండలేదు. మరి నీకు సంతోషం కలిగించే మాట ఏమిటి అనుకుంటున్నావు కదా? త్వరలోనే నీ బాధలు అన్నీ తీరిపోయి, నీ సమస్యలు అన్నీ తీరిపోయి నువ్వు ఆనందంగా జీవించగలిగే రోజులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న ఈ పరిస్థితులలో నా మాటలపైన నీకు నమ్మకం కలగటం లేదని నాకు తెలుసు. అయితే తల్లి, నేను ఎప్పుడు నా బిడ్డలతో అసత్యాన్ని చెప్పను. తప్పకుండా నీ సమస్యలు తీరి నువ్వు సంతోషపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్క విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఎంతటి గడ్డు సమస్య అయినా నీ ధైర్యాన్ని కోల్పోకు. నీ నమ్మకాన్ని నువ్వు వదులుకోకు. ఎందుకంటే నీకు నా పైన ఉన్న నమ్మకం నీ ఆపద సమయంలో నిన్ను తప్పక రక్షిస్తుంది. జీవితంపై నీకు కొత్త ఆశలు, నమ్మకాన్ని చిగురింపచేస్తుంది. బిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది. తల్లి, నేను నీకు ఎప్పుడు అసత్యాన్ని చెప్పను. నీకు ఉన్న ఈ ఆలోచన భయాన్ని కలిగిస్తున్నది కదా. కానీ తల్లి, నమ్మకంతో పోరాటం చెయ్యి. అద్భుతమైన ఫలితం నీకు తప్పకుండా దొరుకుతుంది తల్లి అని ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు అనుగ్రహించారు. మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాం. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, ఇరుగు పొరుగు సమస్యలతో, ఏవైనా కానీ బాధలనేవి పడుతూ అనుభవిస్తూనే ఉంటాం. అందరూ కూడా నేను పడేటువంటి ఈ కష్టమే పెద్దది, నేను పడుతున్నటువంటి ఈ నరకం ఎవ్వరూ కూడా పడలేరు, ఈ కష్టం పగవాడికి కూడా వచ్చి ఉండదు, నాకు బాబాగారే దిక్కు అని అనుకుంటూ ఉంటాం. ఆ మాట ముమ్మాటికి నిజం. ఎవరి కష్టం వారికి ఎంతో పెద్దది. అటువంటి వారు అందరూ కూడా నమ్మకాన్ని కోల్పోకుండా బాబాగారు మనకు చెప్పినట్లుగా చేస్తూ, మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ధైర్యంగా, నమ్మకంగా ఉంటే తప్పకుండా మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాను తల్లి అని బాబాగారు చెబుతున్నారు. మనతో బాబాగారు చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. చంద్రపురం అనే గ్రామంలో సుదర్శనుడు అనే ఒక గొప్ప ధనికుడు ఉంటాడు. సుదర్శనుడికి ఎన్నో వ్యాపారాలు, కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నా ఒక్క బిడ్డ కూడా ఉండదు. సుదర్శనుడి భార్య సంతానం కలగాలని ఎన్నో దేవతలను పూజించి నోములు కూడా చేస్తుంది. కానీ సంతానం కలగలేదని సుదర్శనుడికి, అతని భార్యకు ఎప్పుడు ఆ దిగులు ఉంటూనే ఉండేది. అయితే ఒకరోజు సుదర్శనుడి దగ్గర పనిచేసే ప్రత్యేక దాసి సుదర్శనుడితో, ఆమె చిన్నతనంలో వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక మహామునుల ఆశ్రమం ఉన్నదని, ఆ ఆశ్రమంలో మునులు పిల్లలు కలిగేందుకు ఔషధాలను ఇస్తారని, ఆ ఔషధం తీసుకువచ్చి ఆమెకు పడితే తప్పకుండా సంతానం కలుగుతారని చెప్తుంది. ఆ మాటలు విన్న సుదర్శనుడికి బిడ్డలు కలిగినంత ఆనందం కలుగుతుంది. ఎలాగైనా అతను అక్కడికి వెళ్ళి ఆ ఔషధాన్ని తీసుకురావాలని భార్యతో ఆ విషయాలను చెప్పి మునులు ఉండే గ్రామమైన మునిపల్లెకు
గుర్రపు బండి మీద బయలుదేరుతూ అతనికి తోడుగా ఒక 2 నౌకర్లను కూడా వెంట పెట్టుకొని వెళతాడు. ఆ గ్రామానికి చేరుకున్న సుదర్శనుడు ఆ గ్రామంలో ఒక పెద్ద వ్యక్తి అతనికి ఎదురుగా కనపడినప్పుడు అతను ఏ పని మీద వచ్చాడో అతనికి చెప్పి అతను ఆ మహామునిని కలవాలని, అతను ఎక్కడ ఉంటాడో చెప్పమని అడుగుతాడు. అందుకు సుదర్శనుడికి ఎదురుపడ్డ ఆ పెద్ద వ్యక్తి ఆ మహామునులు అందరూ కూడా ఆ కొండపైన ఉండే ఆశ్రమంలో ఉంటారని, అయితే అక్కడకు గుర్రపు బండ్లు కానీ ఎడ్ల బండ్ల మీద కానీ వెళ్ళకూడదని, నౌకర్లను ఎవరిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళకూడదని, ఎవరికైతే సమస్య ఉందో వారే కాలినడక మీద అక్కడికి చేరుకొని వాళ్ళ సమస్య చెప్తే వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారని అతనితో చెప్తాడు. ఆ మాటలు వింటూనే సుదర్శనుడు అక్కడకు నడుచుకుంటూ వెళ్ళాలని నిర్ణయించుకొని తనతో పాటు వచ్చిన నౌకర్లను, గుర్రపు బండిని అక్కడ విడిచిపెట్టి అతను ఒక్కడే ఆ కొండపైకి వెళతాడు. నడుచుకుంటూ ఆ ముని ఆశ్రమం దగ్గరకు చేరుకుంటాడు. అయితే సుదర్శనుడికి నడక అలవాటు లేకపోయేటప్పటికీ ఆశ్రమం సమీపం వరకు వచ్చి కూడా ఆశ్రమం లోపలికి వెళ్ళకముందే కాళ్ళ నొప్పులతో అక్కడే ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడకు వచ్చే వాళ్ళను ఎవరినైనా సహాయం అడిగి అతను లోపలికి వెళ్ళాలనుకుంటున్న సమయంలో ఆ ఆశ్రమ ఆవరణలో అతనికి ఒక 15 ఏళ్ల కుర్రవాడు పని చేసుకుంటూ కనపడతాడు. అతన్ని చూసిన సుదర్శనం ఆ పిల్లవాడిని తన దగ్గరకు పిలిచి అతని పేరేమిటని అడుగుతాడు. అందుకు ఆ కుర్రవాడు అతని పేరు గోవిందుడని చెప్తాడు. సుదర్శనుడు గోవిందుడితో నేను ఇక్కడ ఉండే మౌనమునిని కలిసేందుకు వచ్చానని చెప్తాడు. సుదర్శనుడు మాటలు విన్న గోపాలుడు ముని ఆ ఆశ్రమంలో లేరని, అతను వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్తాడు. ఆ మాటలు వింటూనే సుదర్శనుడు తనకు కాళ్ళు విపరీతంగా నొప్పిగా ఉన్నాయని, తన కాళ్ళ నొప్పులు తగ్గేంత వరకు అతని కాళ్ళు ఒత్తమని అడుగుతాడు. ఆ మాటలు వింటూనే గోపాలుడు మీరు అడిగినట్లుగానే నేను మీ కాళ్ళు ఒత్తుతాను, అయితే మీరు నాకు దానికి ప్రతిఫలాన్ని ఇచ్చుకోవలసి ఉంటుందని చెప్తాడు. గోపాలుడి మాటలు విన్న సుదర్శనుడు నువ్వు కోరినట్లుగా నేను తప్పకుండా ప్రతిఫలాన్ని ఇచ్చుకుంటాను, నువ్వు అడిగినట్లుగా ధనాన్ని ఇస్తానని చెప్తాడు. అందుకు సుదర్శనుడు నాకు ధనం కావాలని నేను అడగలేదు కదా, నాకు ధనం అవసరం లేదు, నేను మీకు ఎంతసేపైతే మీ పాదాలను నొక్కుతానో మీరు కూడా అంతకు 2 సేపు నా పాదాలను ఒత్తవలసి ఉంటుందని చెప్తాడు. గోపాలుడు అన్న మాటలు వింటూనే సుదర్శనుడికి ఎంతో కోపం కలుగుతుంది. నీకంటే నేను వయస్సులో ఎంతో పెద్దవాడిని, నేను నీ పాదాలను ఒత్తడమేమిటి? ఎప్పుడైనా నీకంటే వయసులో పెద్దవారి చేత పాదాలను పట్టించకూడదని ఈ ఆశ్రమంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నావు, నీకు ఆ మాత్రం ఈ విషయాలు కూడా తెలియవా అంటూ గోపాలుడిని గదుగుతాడు సుదర్శనం. సుదర్శనం మాటలు విన్న గోపాలుడు అవునన్నట్లుగా తలాడిస్తూ అలా అయితే నేను మీకిప్పుడు పాదాలు ఒత్తిన దానికి మీరు నా పాదాలను ఒత్తద్దు, కానీ మీరు చెప్పినట్లే మీకు ఏ సంతానమైతే కలుగుతుందో ఆ సంతానం నాకంటే చిన్నదే కదా, కాబట్టి నీ బిడ్డను తీసుకువచ్చి నా పాదాలను ఒత్తిస్తావా అని అడుగుతాడు. గోవిందుడు మాటలు వింటూనే సుదర్శనుడికి ఎంతో కోపం కలుగుతుంది. నీలాంటి ఒక పనివాడికి నా కొడుకు కాళ్ళు ఒత్తడం ఏమిటి? నేను ఒక గొప్ప కోటీశ్వరుణ్ణి, నాకు కుమారుడు కలగడం అంటే వాడు కూడా కోటీశ్వరుడే అవుతాడు, అటువంటి వాడు వచ్చి నీ వంటి ఒక పనివాడికి పాదాలు పట్టడమా అని చెప్పానని మాట్లాడతాడు. ఆ మాటలు వింటూనే గోవిందుడు నేను ఒక పనివాడినే, అయితే నీ కొడుకు నాకంటే కూడా ఒక పెద్ద పనివాడిగా నీ ఇంటే నీ కళ్ళ ముందే పని చేస్తాడని గోవిందుడు సుదర్శనుడిని శపించి వెళ్ళిపోతాడు. ఆ మాటలు వింటున్న సుదర్శనుడికి గోపాలుడికి పెద్ద చిన్న మర్యాద లేదని, అతను ఒక పనివాడయ్యుండి తన కొడుకుని శపించాడని, పనివాడి మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉంటాడు. కొంత సమయానికి మౌనముని ఆ ఆశ్రమం వైపుకు రావటం సుదర్శనుడు చూస్తాడు. అతడిని చూస్తూనే ఎంతో మర్యాదగా ఆ కాళ్ళ నొప్పులతోనే పైకి లేచి నిలబడతాడు. సుదర్శనుడి పరిస్థితిని చూసిన మౌనముని అతడిని లోపలకు వచ్చేందుకు భుజమందించి అతనికి సహాయం చేసి లోపలకు తీసుకువచ్చి అతనికి తినేందుకు ఆహారాన్ని ఇచ్చి
అతను ఏ పని మీద వచ్చాడో తెలుసుకుని ఆ ఔషధాన్ని చేసేస్తుంటాడు. అది చూసిన సుదర్శనుడికి మౌనముని ఎంతో గొప్పవాడని, అన్నీ ఉన్నవారు అలా అణిగిమణిగే ఉంటారు అన్నట్లుగా అతనితో మీకు ఎన్నో విద్యలు తెలుసు, అయినా ఎంతో వినయం ఉంది, కానీ మీ ఆశ్రమంలో ఉండి మీ దగ్గర పనిచేసే గోవిందుడికి అంత సహనం ఓర్పు లేదని, అతను పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని జరిగిన విషయాన్ని మునితో చెప్తాడు. మౌనముని సుదర్శనుడి మాటలు విని నవ్వుతూ, నాయనా, నువ్వే గోపాలుడి మాటల్లోని అర్థాన్ని తెలుసుకోలేకపోయావు. గోపాలుడు మొదట నిన్ను తన కాళ్ళు ఒత్తమన్నప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ల పాదాలను పట్టకూడదని చెప్పావు. మరి నీ కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికీ అతను ఒక గొప్ప కోటీశ్వరుడికి కుమారుడు కాబట్టి అతను ఎవరికి పని చేయవలసిన అవసరం లేదని నీ గొప్పతనాన్ని అహంకారాన్ని చూపిస్తూ పనివాళ్లను చిన్నచూపుగా చులకన చేసి మాట్లాడావని, అందుకనే గోవిందుడు నిన్ను ఆ విధంగా శపించాడని, నేను ఇచ్చే ఈ ఔషధానికి నీకు పిల్లలు కలగడం ఎంత నిజమో గోవిందుడి శాపం కూడా అంతే నిజమవుతుంది. నీ బిడ్డ దాసీకి కొడుకవుతాడు, దాసీ కొడుకు నీ కొడుకవుతాడు. ఎందుకంటే నీ భార్య బిడ్డను కన్నప్పుడే నీ ఇంట దాసీ కూడా ఒక బిడ్డను కంటుందని, ఆ తరువాత దాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్తాడు. ఆ మాటలు విన్న సుదర్శనుడు మునితో, నేను తెలియక తప్పు చేశాను, ఆ తప్పుకి ఏమీ తెలియని పసికందు శిక్ష అనుభవించాలా? శాప విమోచనానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు. ఆ మాటలు వింటున్న మౌనముని, నాయనా, మంచివాళ్లను శాపాలు ఎప్పుడు బాధ పెట్టవు. ఏ గోపాలుడి వల్లైతే నువ్వు ఈ శాపాన్ని పొందావో ఆ గోపాలుడి వల్లే నీ బిడ్డకు కలిగిన అన్ని సమస్యలు దూరమవుతాయి. నీ బిడ్డ నీకు చేరువవుతాడు. అతను కొన్నాళ్లకు నీ గ్రామానికి వస్తాడు. అప్పుడు నువ్వు అతడిని కలవమని అతనితో చెప్తాడు. ముని మాటలు విన్న సుదర్శనుడు సంతోషంగా తన ఇంటికి చేరుకుని ముని ఇచ్చిన ఔషధాన్ని తన భార్యకు ఇస్తాడు. ఆ ఔషధ ప్రభావంతో అతని భార్య కొద్ది రోజులకు గర్భవతి అవుతుంది. ముని చెప్పినట్లుగానే అతని ఇంట ఒక దాసి కూడా గర్భవతి అవుతుంది. కొద్ది రోజులకు ఇద్దరూ కూడా బిడ్డల్ని కంటారు. కనిన తరువాత కొంతసేపటకు దాసి తన దగ్గర ఉన్న బిడ్డను తీసుకొని అక్కడి నుంచి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. అయితే సుదర్శనుడి కొడుకుకి దాసి ఆమె కొడుకుకి ఒకేసారి స్నానం చేయిస్తూ ఎవరి బిడ్డలు ఎవరికి వెళ్ళారో అర్థం కాక వాళ్ళు ఆ విషయాన్ని వచ్చి సుదర్శనుడితో చెప్తారు. అని వాళ్ళు వచ్చి చెప్పిన మాట విన్న సుదర్శనుడికి తన బిడ్డ దాసి దాని దగ్గరకు వెళ్ళి ఉంటాడని, దాసి దాని బిడ్డే తన ఇంట ఉంటున్నాడని, తన విషయంలో గోవిందుడి శాపం నిజమైందనుకున్న సుదర్శనుడు ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి తన దగ్గర ఉంటున్న ఆ బిడ్డ మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దని, కొద్ది రోజులకు గోపాలుడు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తెచ్చుకున్నప్పుడు ఈ బిడ్డడు మన బిడ్డడు కాదు కాబట్టి మన బిడ్డలాగా మనం ప్రేమగా చూసుకోలేమని, అందుకని ఆ బిడ్డను పెంచే బాధ్యత దాసీలకే అప్పగించాలని నిర్ణయించుకొని సుదర్శనుడు ఆ బిడ్డను దాసీలకు ఇచ్చి దాసీల దగ్గరే దాసీలాగా పెంచమని చెప్తాడు. ఆ రోజు నుంచి ఆ పిల్లవాడిని దాసీలే పెంచుతుంటారు. కొద్ది రోజులకు ఆ పిల్లవాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి దాసీలు ఆ బిడ్డను దాసీల దగ్గరే దాసీలాగా ప్రతి పని ఆ బిడ్డకే చెప్పి చేయిస్తుంటారు. ఇంటికి సుదర్శనుడికి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సుదర్శనుడి బిడ్డను ఎందుకు ఆ విధంగా పెంచుతున్నారని అడిగినప్పుడు బిడ్డకు కష్టసుఖాలు తెలియడం కోసం ఆ విధంగా పెంచుతున్నానని, బిడ్డ దాసీ దగ్గర ఉన్నాడని తెలిస్తే పరువు పోతుందని తనను బిడ్డ గురించి ఎవరు అడిగినా కూడా ఆ విధంగానే చెప్తుండేవాడు. మౌనముని ఆ గ్రామానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. ఆ గ్రామంలోకి ఎవరైనా సాధువులు కానీ మునులు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుంటూ గోవిందుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊళ్ళోకి ఒక మహాముని వచ్చాడని ఊరి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. వచ్చినవాడు ఎవరో అతని వివరాలు ఏమిటో తెలుసుకున్న సుదర్శనుడికి వచ్చినవాడు గోవిందుడేనని తెలిసి
ఎంతో సంతోషంతో తన బిడ్డ ఎవరో తెలుసుకోవాలని గోవిందుడి దగ్గరికి వెళతాడు. అయితే ఆ సమయంలో గోవిందుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి తన కష్టసుఖాలన్నీ అతనితో చెప్తుంది. ఆమె మాటలు విన్న గోపాలుడు, నిన్ను నమ్మి పనిలో పెట్టుకున్న యజమానుల్ని మోసం చేసి వాళ్ళ బిడ్డను తీసుకురావడం తప్పని, తీసుకువెళ్ళి వాళ్ళ బిడ్డను వాళ్లకు అప్పగించమని గదుముతుంటాడు. ఆ మాటలు వింటున్న సుదర్శనుడికి గోవిందుడు పెట్టిన శాపం వలనే కదా ఇదంతా జరిగినది అనుకొని గోవిందుడు దగ్గరకు వచ్చి, నువ్వు పెట్టిన శాపం వలనే కదా ఆ దాసి నా బిడ్డను తీసుకువెళ్ళినది అంటూ ఆ దాసి వైపు చూస్తూ ఆమె తన ఇంట్లో పనిచేసి ఉన్న దాసీనేనని అనుకుంటూ ఉంటాడు. అయితే గోవిందుడు సుదర్శనుడి వైపు చూస్తూ, ఆమె నీ ఇంట పనిచేసిన దాసి కాదు, అలాగే నీ ఇంట పనిచేసిన దాసి తన బిడ్డనే తను తీసుకువెళ్ళింది, నీ బిడ్డను కాదు. నేను నీకు పెట్టిన శాపం నీ బిడ్డే నీ ఇంట దాసీగా పెరుగుతాడని, నేను పెట్టిన శాపం వలన నీ బిడ్డనే నువ్వు దాసీల చేతికి ఇచ్చి పెంచావని, ఈ దాసి నీ ఇంట పనిచేసిన ఆమె కాదని, ఈ విషయమై నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. నా గురువు నీతో ముందుగానే చెప్పాడు. మంచి ఆలోచనతో ఉన్నవాళ్ళని శాపాలు ఎప్పుడు బాధించవని, నీ ఆలోచనతోనే నీ కన్నబిడ్డను నీ ఎదురే నువ్వు దాసీగా పెంచావని చెప్తాడు. ఆ మాటలు వింటూనే సుదర్శనుడికి తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. గోవిందుడు అతని గురువు చెప్పిన మాటలలోని పరమార్థం తెలుసుకున్న సుదర్శనుడు ఆ రోజు నుంచి తన ఇంట పనిచేసే దాసీలను కూడా ఎంతో ప్రేమ మర్యాదలతో చూస్తుంటాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పక పొందుతావు. అది నువ్వు కోరుకున్న సంతోషకరమైన జీవితమైన, చక్కటి సంతానమైన, గృహమైన, ఆరోగ్యమైన, నువ్వు కోరుకుంటున్నది ఏదైనా తప్పక పొందుతావు. జాగ్రత్తగా ఆలోచించి పవిత్ర హృదయంతో గొప్ప నిర్ణయం తీసుకో అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ గురువాక్కులను విన్నారు కదా. బాబా గారు మనతో చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.